హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ మీకు మంచి స్మైలీ చూపిస్తున్నానండి. ఈజీగా ఏ విధంగా చేయాలనో నా వీడియో మొత్తం చూడండి. ప్లీజ్ అండి, నా వీడియోలు చూస్తున్నారు కానీ మీరు లైక్ కొట్టడం లేదండి. ప్లీజ్ అండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఓకేనా అండి? ఇంకా నా వీడియో ఏ విధంగా చేస్తున్నాను నా వీడియో మొత్తం చూడండి. నేను స్మైలీ చేసి పెట్టినానండి. పిల్లలు వచ్చి తింటూనే ఉన్నారు. చూడండి నా వీడియో ఏ విధంగా టేస్టీ స్మైలీస్ అయినాయండి. చూడండి నా వీడియో మొత్తం. ఇదండి ఏమేం కావాలో మీకు చూపిస్తున్నాను. ఇది రవ్వ అండి, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అండి, సన్నది. ఒక కప్పటి తీసుకున్నాను. ఇంకా చిల్లీ సాస్ అండి, చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ నిండుగా చిల్లీ సాస్, ఉప్పు తగినంత తీసుకున్నాను అనమాట. కొంచెం జీలకర్ర. ఇది ఆలుగడ్డ అండి, ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదండి. నేను కొంచెం చిన్నవి 2 తీసుకున్నాను. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. మరీ పెద్దది కూడా కాదండి, అది చిన్నదే. ఇది రవ్వ అండి, కప్పు నిండుకు కూడా తీసుకోవాలండి. 3/4 తీసుకున్నాను కప్పడ్లా. చూసిరా? ఇప్పుడు దీన్ని కొంచెము ఆలుగడ్డని తురుము పెట్టుకుందామండి. ఈ విధంగా వేసుకోండి, లేకుంటే లేదండి. నేను జస్ట్ కొద్దిగా టేస్ట్ కోసం వేసినాను. ఇది వేసిన టేస్ట్ ఉంటుందండి, వేయకుండా టేస్ట్ ఉంటుంది. కొంచెం వేసినాను. ఇదండి ఒక ప్యాన్లో నేను 2 కప్పుల నీళ్ళు పోసి 2.5 కప్స్ వాటర్ వేసినానండి. 2.5 కప్ వాటర్ వేసినాను. దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసేసుకుందాము. ఉప్పు. ఇది చిల్లీ సాస్ అండి, ఒక టేబుల్ స్పూన్ నిండుగా చిల్లీ సాస్ది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మంచిగా తింటుంటే మంచిగా అది టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ వచ్చిందండి చిల్లీ సాస్ తోటి వేస్తే. చిల్లీ సాస్ వేస్తే ఇది వేసినాక కొంచెం అది జీలకర్ర వేసేసుకుందాము. జీలకర్ర వేసేసుకున్నాక దీంట్లో కొద్దిగా ఒక టీ స్పూన్ అంత నూనె అండి, కొద్దిగా నూనె వేసేసుకుందాము. ఇప్పుడు ఇది మసలనిస్తామండి, మంచిగా మసలాలండి. జీలకర్ర ఫ్లేవరు, చిల్లీ సాస్ ఫ్లేవరు మంచిగా ఆ నీళ్ళల్లో మంచిగా ఇది కావాలన్నమాట. ఇప్పుడు ఆలుగడ్డ వేసేసుకుందాం. ఆ నీళ్ళు మసలేటప్పుడు ఆలుగడ్డ వేసేసుకుందాము. ఆలుగడ్డ వేసేసుకున్నాక ఒక 2 మినిట్స్ అండి, 2 మినిట్స్ అయినాక రవ్వ వేసేసుకుందాం. ఇది 2 మినిట్స్ బాయిల్ కానిస్తాము. ఫుల్గా మంచి బాయిల్ కావాలండి. చూసారా? ఈ విధంగా బాయిల్ అయినాక ఇప్పుడు రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలన్నమాట. మంచిగా కలుపుకుందామండి. ఇది ఉండలు కావద్దండి. ఉండలు ఉంటే మళ్ళీ అది బాల్స్ సరిగా కావన్నమాట. ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలా. కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేసేయాలండి. ఆ స్టీమ్ పైన మంచిగా అది మంచిగా అవుతుంది. తర్వాత తీసి మనం పిండిలాగా ఏ విధంగా పిండి తడుపుకుంటాం అంటే పిండి ముద్ద ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా కొద్దిగా నూనె పెట్టుకొని ఇట్లా ముద్దన ఈ విధంగా చేసుకోవాలన్నమాట. తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకొని దాన్ని ఫ్లాట్గా చేయాలండి. ఫ్లాట్గా చేసి ఏదండి పెన్ను తీసుకొని దాని కండ్లు చూసిరని టీ స్పూన్ తోటి, ఏదన్నా స్పూన్ పర్వాలేదండి. ఇదండి స్మైలీ ఈ విధంగా చేసుకోవాలండి. ఈజీ మెథడ్ అండి. మంచి టేస్టీగా ఉన్నాయి. చాలా మంచి కుదిరినాయి. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసిండ్రు. చాలా బాగుండేనండి, క్రిస్పీగా అయినాయి. ఇదండి కొన్ని చేసినాను, ఇంకా ఇంత ముద్ద ఉంది. ఇవి కూడా చేసేసుకుందామండి. ఇవన్నీ చేసేసుకొని మనం ఇవి డబ్బాలో కూడా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాల్సి అప్పుడు చేసుకోవచ్చు. ఒకటి స్మైలీస్ చేయలేదండి. ఇప్పుడు ఎంత 2 నిమిషాలండి, అంతే అయిపోయింది. ఈ విధంగా చేసేసుకొని మనం ఒక డబ్బా తీసుకొని ఒక మంచిగా డబ్బా తీసుకొని దాని కింద ఒక టిష్యూ పేపర్ పెట్టేసి ఈ విధంగా అన్నీ పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు పిల్లలు, ఇప్పుడు ఎండాకాలం కదండి, అందరికీ హాలిడేస్ పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మీరు ఈ విధంగా ఫ్రై చేసి ఇవ్వచ్చు. చాలా బాగుంటాయండి. చాలా మంచి కుదిరినాయి కూడా, పిల్లలకు కూడా నచ్చినాయి కూడా అండి. ఇదండి నూనె వేసుకొని వేడి ఆయిల్లో ఇవి వేసేసుకుందాం. వేసిన వెంటనే వీటిని మనం ఏం జరపొద్దండి, మంచిగా కొంచెం ఫ్రై అయినాక జరపాలండి, అంటే కలపాలా.
చూసిరా ఈ విధంగా అంటుకోవండి. మంచిగా మంచిగా ఫ్రై అయిపోతాయి ఇవి. చూడండి చాలా మంచిగా ఫ్రై అయిపోతాయండి. నూనె మంచిగా కాగాలన్నమాట. మళ్ళీ నూనె కాగకముందు వేయొద్దండి, నూనె కాగినాక వేయాలా. ఇదండి, మీకు లైట్ కలర్ అంటే లైట్ కలర్, డార్క్ కలర్ అంటే డార్క్ కలర్. నేను డార్క్నే ఫ్రై చేసినానండి, డార్క్ బ్రౌన్ కలర్ మంచి ఫ్రై చేసినాను. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. పిల్లలైతే చేసిన వెంబటే అందరూ మా ఇంట్లో ఉన్న పిల్లలు ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేసిర్రండి, మంచిగా తిన్నారు. వాళ్ళకి చాలా ఇష్టమైంది. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఏ విధంగా చేసిన వీడియో చూసినారు కదండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి, లైక్ చేయండి. మంచిగా క్రిస్పీగా అయినాయండి, చాలా బాగుంది. నేనైతే షేజ్వాన్ చట్నీతోటి సర్వ్ చేసినాను. పిల్లలైతే ఒట్టిగా కూడా తినొచ్చండి, దాంట్లో చిల్లీ సాస్ ఉంది కాబట్టి ఒట్టిగానే తినొచ్చు, అట్లా కూడా టేస్ట్ ఉంది. ఇంకా స్పైసీ కావాలంటే నేను షేజ్వాన్ చట్నీ వేసినాను, సాస్ తోటి కూడా చేయొచ్చు. ఓకే అండి, బాయ్.